ఉప్పు మిరపకాయల కోసం నేను ఇక్కడ మిరపకాయల్ని వాష్ చేసుకొని రంధ్రాలు పెట్టుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే మిరపకాయలు తీసుకుంటున్నారో దానికి సరిపోయని మజ్జిగ, అదేవిధంగా కల్లుప్పు రెడీ చేసుకోండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే మజ్జిగని అదేవిధంగా కల్లుప్పుని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిరపకాయని. సో మీలో ఎంతమంది అండి లైక్ సమ్మర్ వచ్చిందంటే ఇలా ఉప్పు మిరపకాయలని, వడియాలు, పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం. మేమైతే ప్రతి ఇయర్ పెట్టుకుంటాము మిస్ అవ్వకుండా. సో నాకు వీలైతే అన్ని పోషడానికి ట్రై చేస్తాను. నేను ఇక్కడ ఇవన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 డేస్ అలాగా వదిలేసేయండి. అలాగా వదిలేసారంటే ఇలా ఉప్పంతా లైక్ ఈ మిరపకాయలోకి పట్టేస్తుంది. మనం రంధ్రాలు పెట్టాం కదా వాటి ద్వారా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఒక కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. వాటిని ఒకసారి అలా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ మళ్ళీ ఎండబెట్టుకుంటున్నాను ఒక పేపర్ వేసేసుకొని. సో ఇక్కడ ఏంటంటే మనకు ఉప్పు మిరపకాయలో ఉప్పు సరిపోయింది, ఈ మిరపకాయలో కారం లేదు, ఉప్పు సరిపోయింది అనుకునేంత వరకు మార్నింగ్ ఏమో మనం వాటిని ఎండబెట్టుకోవాలి, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఆ మజ్జిగలో వేసుకోవాలి. ఇలాగా మనకు ఓకే ఉప్పు సరిపోయింది అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఆ నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వాటిని ఎండబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాగ కొన్ని డేస్ చేసుకున్న తర్వాత ఏంటంటే బాగా ఎండిపోతాయండి. అలా ఎండిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ పక్కా ఉంటాయి. సో అంతే అండి, వేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.